బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మండలంలో 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమైన ఘటన మిస్టరీగా మారింది. చిన్నారి అదృశ్యమై వారం రోజులు గడుస్తున్నా ఇంకా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి గాలించిన కీలక ఆధారాలు దొరకలేదు. అడవిలో తప్పిపోయిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అని అనుమానాలు బలపడుతున్నాయి. ఇక పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ తుని నుంచి నర్సీపట్నం వరకు దాదాపు 37 సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ఈ కేసులో పెంపుడు కుక్క కీలక ఆధారంగా మారినట్లు సమాచారం. ఇంకా కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని కదలికలను కూడా పరిశీలిస్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలంలో 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమైన ఘటన మిస్టరీగా మారింది. చిన్నారి అదృశ్యమై వారం రోజులు గడుస్తున్నా ఇంకా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి గాలించిన కీలక ఆధారాలు దొరకలేదు. అడవిలో తప్పిపోయిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేస్తారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ తుని నుంచి నర్సీపట్నం వరకు దాదాపు 37 సీసీ కెమెరాలను ఫోటేజ్ని పరిశీలిస్తున్నారు. ఈ కేసులో పెంపుడు కుక్క కీలక ఆధారంగా మారినట్లు సమాచారం. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని కదలికలను కూడా పరిశీలిస్తున్నారు.